నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ఎన్నికల కార్నర్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని, ఎన్నికల హామీలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వానికి ప్రజలను పాలించే అర్హత లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం పడిపోవాలని, మహిళలంతా పూజలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వటం లేదని ఆయన మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ వారి గద్దర్ రాను వీడు కూలిపోవాలి ప్రభుత్వాన్ని గట్టిగా కొక్కురావా. మళ్ళా మనకి తొందరలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో కూడా వస్తుంది. దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇల్లు కట్టిండు. తెలంగాణలో కూడా మన అందరికి ఇల్లు కట్టిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వాలు కడతలేవు ఇల్లు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కడతనప్పుడు మనకి ఇక్కడ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తే ఇది రామరాజ్య స్థాపన జరిగింది. అందరు కూడా బలంగా మొక్కండి. మనని మోసం చేసినోడు గద్దె మీద ఉండడానికి వీలు లేదు. రైతుల్ని మోసం చేసిండు, అన్నదాతల్ని మోసం చేసిండు, మహిళల్ని గరీబ్ మహిళల్ని మోసం చేసిండు, యువకుల్ని మోసం చేసిండు. ఇప్పుడు గల్ఫ్ సోదరులని మోసం చేయడానికి గల్ఫ్ పోవడం తిరుగుతా ఉన్నాడు. గల్ఫ్ సోదరులు పాపం 52 డిగ్రీల మన అందరు అన్నదమ్ములు భార్య పిల్లలు వదిలేసి, తల్లిదండ్రులు వదిలేసి ఎడార్లల్లా మన కోసం ఆడ పనిచేస్తా ఉన్నారు, పైసలు పంపుతా ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం మేమమ్మా పని చేసి మీ దగ్గరకు వస్తాం. నేను పసుపు పొడి తెస్తా అన్న 40 ఏళ్ళ రైతుల కల్లా పసుపు పొడి తెచ్చిన.